అబ్బా అబ్బా కష్టం పోయింది తాత. అండ్ నేను దొరబాబుని ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. 10 నెలల కిందట అయితే మనం వీడియో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. రాజమండ్రి నుంచి కాకినాడ రోడ్డు ఎంత అలాగపోయిందో, లారీలు అయితే ఎలా పడిపోతున్నాయో. ఇప్పుడు మళ్ళీ అదే రోడ్డు ఎంతవరకు పూర్తయిందో చూసొద్దారండి. మనం అయితే రాజనగరం దాకా వెళ్దాం. ఇప్పుడైతే మనం ప్రెజెంట్ అయితే కాకినాడ దాటాం ఫ్రెండ్స్, అచ్చంపేట దాటాం. మీకు కనబడేది అయితే బైపాస్ రోడ్ అనమాట. సామలకోట తగలకుండా సామలకోట అవతలైతే ఎక్కుతుంది ఆ రోడ్డు. ఈ బండి చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ వీల్ గోతులో ఎలా పెట్టాడు అతను. ఈ బండి కిందకి ఎలా దించాడో కూడా అర్థం కాలేదు, ఇంత లోడుకొని. చూడండి, మనం కూడా సాధ్య డ్రైవర్ కదా, వెళ్ళి చూసొద్దామండి ఏమండి ఏటో. అబ్బా 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 కష్టం పోయింది తాత. బుర్రపాడికి ఇంకా బండి అయితే చూడండి ఎంత బాగా అయితే పైకి ఎక్కిందో, పడిపోకుండా బాగా ఎక్కింది. కాకినాడ సామలకోట రోడ్డు ఫ్రెండ్స్, అటు ఇటు చెట్లతోనే చీకటిగా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నీడ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అటు ఇటు కాయగూరలు, ఫ్రూట్స్ చాలా అమ్ముతూ ఉంటారు అనమాట. చూడండి, సామలకోట రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. రైట్ సైడ్ పక్క లెఫ్ట్ సైడ్ అయితే గోదావరి కాలువ అని భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి మనం సామలకోట దాటామండి. సామలకోట దాటిన తర్వాత రైస్ మిల్లుల దగ్గర అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్. అంటే రైస్ గోడౌన్స్ ఉంటాయి, అక్కడ ఎక్కుతుంది అనమాట ఈ రోడ్డు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు అయితే ఇంతకేదో ఇప్పుడు వేసారు ఫ్రెండ్స్. ఈ రోడ్డు స్టార్టింగ్లోనే ఫస్ట్ ఇక్కడ వేసారనమాట. ఇప్పుడు రెండో లైన్ కూడా వేసారు ఇక్కడ. ఇంతకేదో మనం వీడియో అయితే చేసాం కదండి రోడ్డు పోలేదని. ఇప్పుడు మళ్ళీ రోడ్డు ఎంతవరకు అయిందో చూద్దాం అని చెప్పి వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్. ఆదిత్య కాలేజ్ అంటారు కదా, సూరంపాలెం ఆ కాలేజ్ అయితే ఇదే. ఇక్కడైతే ఏదో ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. పక్కనే ప్రగతి కాలేజ్ ఉంటుంది. ఇదే ప్రగతి కాలేజ్ ఫ్రెండ్స్. ప్రగతి కాలేజీలో కూడా ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. జనం స్టూడెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు చూడండి. సూరంపాలెం దాటి వచ్చాక పక్కనే జాంకాయలు అయితే అమ్ముతారండి. జాంకాయలు చాలా తీగ అయితే ఉంటాయి అనమాట. ఆకలిగా ఉంది, జాంకాయ అయితే కొనుక్కునేది తిన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండివే. ఇవైతే ఇక్కడ పండివి కదా అనుకుంటా, బయట నుంచి తెచ్చేవి. జాంకాయలు చూసారా, దుంపలు, ఈ తేగలన్నీ ఇక్కడ లోకల్లో ఫ్రెండ్స్ ఇవన్నీ. కొంచెం ఎదరకొచ్చాక ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి. దుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇక్కడ ఉయ్యాల, అమ్మవారి టెంపుల్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. బైక్ మీద వెళ్తే ఇక్కడ అమ్మవారి దగ్గర ఆగి దండం పెట్టుకుని కొద్దిసేపు అయితే ఉయ్యాల ఊగా అయితే వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్ మేము అందరం. ఉయ్యాల చాలా గట్టి కట్టారండి. తాళ్ళు చూడండి ఎంత బలంగా అయితే ఉన్నాయో. ఇక్కడైతే చూడండి కొల్లి తాగే ముంతలు చూడండి. చెట్టు కొమ్మకి ఎంత అందంగా అయితే డిజైన్ చేశారో చూడండి కొల్లి తాగే ముంతలు. రోడ్ అయితే ఈ మధ్యనే స్టార్ట్ చేశారండి. ఇంకా కంప్లీట్ అవడాకైతే ఇంకా నాకు తెలిసి ఒక 5-6 నెలలు అయితే పడేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా సింగిల్ లైన్ కూడా అవ్వలేదు చూడండి. ఇంకా సింగిల్ రోడ్డు ఉంది. ఇంకా సైడ్లో అయితే తవ్వుతున్నారు ఫ్రెండ్స్. ఫైనల్లీ మన లాస్ట్ టైం వీడియో చేసిన ప్లేస్కి అయితే వచ్చామండి. లెఫ్ట్ సైడ్ కుట్లేసి ఉన్నాయి చూసారా, అక్కడే బస్సు అయితే దిగబడిపోయింది అనమాట. ఇప్పుడు ఆ రోడ్ ఆపి ఈ సింగిల్ లైన్ ఒకటి వదిలేరు. ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది చూడండి. సింగిల్ లైన్ వదలడం వల్ల ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. మనం అయితే వీడియో తీసాం కదండి, భారత బెంచ్ పడిపోయిందని. ఇక్కడే పడిపోయింది ఫ్రెండ్స్. ఈ ఆటో ఉన్న ప్లేస్లో అయితే భారత బెంచ్ పడిపోయింది అనమాట. ప్రీవియర్ వీడియో ఉంటుంది చూడండి. ఆ పాత వీడియోకి ఈ వీడియోకి రోడ్డు ఎంత తేడా ఉందో అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే లారీలు అయితే పడిపోతుండి, చాలా పెద్ద పెద్ద గోతులు అయితే ఉండి ఫ్రెండ్స్. రోడ్డు అయితే చాలా స్పీడ్గా అయితే రోడ్ల పని అయితే చేయడం అయితే జరుగుతుంది. అమ్మో, ఇంకా తవ్వుతూనే ఉన్నారు. రోడ్డు అయితే ఆపేశారు కదా, ఛానల్ ఒక 4 సంవత్సరాలు అయితే ఆపేశారు ఫ్రెండ్స్. అందుకే లేట్ అయిపోయింది అనమాట. ఇంకా తవ్వుతూనే ఉన్నారు చూడండి ఒక పక్క. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మాకు మంచి సపోర్ట్ అవ్వండి. మా ఛానల్లో మంచి మంచి వాటర్ ఫాల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే విజిట్ చేయండి.